జగన్మోహన్ రెడ్డి గారి విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి విద్యార్థులకు నిరుద్యోగం న్యాయం జరిగేంత వరకు పోరాటం నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. పోరాటం విద్యార్థులకు న్యాయం జరిగేంత జై జై జగన్. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే ఇవ్వాలి. నిరుద్యోగులందరూ చేయాలి. ఆపాలి. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి. ప్రభుత్వ వైద్య కళాశాల పోరాటం నిరుద్యోగ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జై జగన్. నిరుద్యోగ వృత్తిని వెంటనే బాబు జరమా బాబు నేను రంగా మన నిరంజన్కి ఈరోజు యువత పోరుబాట మొత్తం నంద్యాల జిల్లాకు సంబంధించిన మా ఇన్ఛార్జీలు అయితేనేమి మా నాయకులతో అందరితో కలిసి ఈరోజు బనగానపల్లి నుంచి కర్సాన్ రామిరెడ్డి గారు, ఆళ్లగడ్డ నుంచి గంగుల నాని గారు, శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి గారు, నంద్యాల నుంచి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, నందికొట్కూరు నుంచి సుధీర్ గారు, వీళ్ళందరూ కూడా ఇంకా దాంతోపాటు కొంతమంది కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా కార్యకర్తలతో పెద్ద ఎత్తున యువతతో మా యువతకు సంబంధించిన యువ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులతో అందరితో కలిసి కూడా ఈరోజు యువత విద్యా పోరు ఈరోజు మనం కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి ర్యాలీతో వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. జగనన్న ప్రభుత్వంలో మనం విద్యార్థులకు ఇచ్చిన డబ్బులైతే అమ్మఒడి కింద దగ్గర దగ్గర 5 సంవత్సరాల్లో 26,000 కోట్ల 67 లక్షల రూపాయలు జగనన్న కేవలం అమ్మఒడి కిందనే ఈ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులకు అందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా కానుక కింద
3,667 కోట్లు విద్యా డబ్బులు ఇవ్వడం జరిగింది. జగనన్న గోరుముద్ద కింద 4,417 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. పాఠశాల నాడు నేడు కింద ఫస్ట్ విడత 3,669 కోట్లు అయితే రెండో విడత 8,000 కోట్లు నాడు నేడు కింద అన్ని స్కూళ్ళు ఏ ప్రైవేట్ స్కూళ్ళకు కూడా తీసిపోకుండా గవర్నమెంట్ స్కూల్ ఉండాలనే ఉద్దేశంతోనే జగనన్న ఆ రోజు నాడు నేడు కింద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద దగ్గర 6,688 కోట్ల రూపాయలు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు శానిటైజ్ నాప్కిన్స్ కోసం కూడా 32 కోట్లు ఇవ్వడం జరిగింది. డిజిటల్ విద్య ప్రోత్సహించడానికి కూడా 1,306 కోట్లు ఫస్ట్ విడత రెండో విడత 838 కోట్లు ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా దీవెన కింద 11,901 కోటి మొత్తం రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. జగనన్న వసతి దీవెన కింద 4,276 కోట్లు ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా దీవెన కింద విదేశీ విద్యా దీవెన కింద 107 కోట్లు డబ్బులు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ సాది తోపా కింద 3,449 కోట్ల రూపాయలు కూడా డబ్బులు. అంటే మొత్తం జగనన్న పరిపాలనలో 5 సంవత్సరాల్లో ఈ విద్య కోసం సంక్షేమ పథకాల కోసం అంటే రైతు భరోసా ఇవన్నీ కాకుండా మనం కులవృత్తులకు ఇచ్చిన ఆ డబ్బులు అవన్నీ కాకుండానే మొత్తం 71,017 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. అంటే మనం పోయినసారి ఎలక్షన్ల ముందర జగనన్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి వాళ్ళకుండే బకాయిలు అవన్నీ కూడా ఫీజులు తీయాలనుకుంటే ఎలక్షన్ కమిషన్కు వాళ్ళు రిపోర్ట్ చేసి మొత్తం డబ్బులు రిలీజ్ కాకుండా మొత్తం విద్యార్థులందరినీ కూడా అన్యాయం చేసే విధంగా ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వకుండా కూడా ఇప్పుడు ఒక 5 క్వార్టర్ల డబ్బులు ఈ రోజు వరకు కూడా ఇవ్వని పరిస్థితి. అంటే దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలకు అందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు నిరుద్యోగులకు అందరికి కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తే మీకు అందరికి కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నెలకు 3,000 రూపాయలు లెక్క మీకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారి మొత్తం చూసుకుంటే సంవత్సరానికి 36,000 రూపాయలు. ఈ 2 సంవత్సరాలు చూసుకుంటే 72,000 ఈ రాష్ట్రం నుండే నిరుద్యోగ యువతులకు అందరికి కూడా పెండింగ్ పడిన పరిస్థితి. అంటే ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పెట్టినారో అవన్నీ కూడా ఏది కూడా కేవలం ఒక్క పింఛను తప్ప ఏమి ఇవ్వని పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం. లేడీస్కి అందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పడం ఈ రోజు వరకు దాని గురించి ఏం మాట్లాడని పరిస్థితి. విద్యా దీవెన అంటే ఎంతమంది ఆ రోజు జగనన్న ఒక్కరికి మాత్రమే డబ్బులు ఇస్తే వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఒక 2 ముందు అడుగులు వేసి మీకు ఇంట్లో ఎంతమంది ఉంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఆ డబ్బులు రిలీజ్ చేయలేదు. దాంతోపాటు ఈ మన 18 సంవత్సరాలదైనా 50 సంవత్సరాల మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు 1,500 ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి నీకు 18,000 నీకు 18,000 అని చెప్పడం అది కూడా మోసం చేయడం జరిగింది. అంటే దీని మీద అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే అర్హత కలిగి ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపోతున్నారు అటువంటి వాళ్ళకందరికీ కూడా చేయూతనివ్వడానికి వాళ్ళతో కూడా మేము తోడ్పాటు మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం. మీకు అన్ని విధాలా మీకు మేము సపోర్ట్ చేస్తాము. మీకోసం మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనే ఉద్దేశంతోనే ఈరోజు ఫీజు 4 బాటా ఈరోజు మనం ఈ ర్యాలీతో వచ్చి కలెక్టర్కి ఇవ్వడం. దాంతోపాటు జగనన్న ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఆ రోజు 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఈ రోజు కూడా కాలేజీలు రన్ అయ్యే పరిస్థితి. 12 కాలేజీలను ఓపెన్ చేయలేకుండా మొత్తం దానిలను ప్రైవేటీకరణ చేయాలా, దీనిని మొత్తం గవర్నమెంట్లో ఉండకూడని పరిస్థితిలో మనకు వచ్చిన ఈ రాష్ట్రంలో ఉండే పిల్లలకు అందరూ కూడా MBBS అయ్యడానికి
సంవత్సరానికి 2500 మందికి అవకాశం ఉంటే మాకు MBBS సీట్లు వద్దని చెప్పిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అంటే ఒక్కసారి యువత కానీ మొత్తం ప్రజలందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం బూటక హామీలతో మిమ్మల్ని అందరినీ కూడా మభ్యపెట్టడం జరిగింది. కానీ ప్రజలు కూడా ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇంత పథకాలు ఇచ్చినారు, వీళ్ళందరూ కూడా కూటమి